చిన్నప్పటి నుండి నాకైతే టైలరింగ్ చేయడం మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఎందుకంటే అమ్మ కుడుతూ ఉంటే నాకు కూడా కుట్టాలనిపించేది. నేను కూడా బొమ్మలకి వాటికి వీటికి అమ్మ లేని టైంలో సూది దారంతోని అన్నిటితోటి స్టిచ్ చేస్తూ ఉండేది. అట్లా చిన్న చిన్నవి కుడుతూ కుడుతూ నాకైతే ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత నా బ్లౌజులు నేను అవి కుట్టుకునేది. కొత్త కొత్త బ్లౌజులు ట్రై చేయడము, కొత్త కొత్త డ్రెస్సులు ట్రై చేయడము ఇంట్లో వాటితోటి అలాంటివన్నీ ట్రై చేసి చేసి కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. కానీ నీట్నెస్ అనేది ఉండకపోతుంటే నాకు టైలరింగ్ నేర్పిస్తే బెటర్గా ఉంటుందని చెప్పేసి ఇంటర్ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ వస్తే ఆ టైంలో టైలరింగ్ అయితే నేర్పించిండ్రు మా వాళ్ళు. నేర్పించినప్పుడు ఏమైందంటే కొంచెం నీట్గా కుట్టడం అనేది వచ్చింది. కొంచెం కొలతలతోటి కుట్టడము, నీట్గా కుట్టడం అనేది వచ్చింది. వచ్చిన తర్వాత కస్టమర్స్కి కూడా కుట్టిన కొన్ని రోజులు కుట్టిన తర్వాత కొంచెం బ్లౌజుల వరకు మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఇక డ్రెస్సులు, అంబ్రెల్లా ఫ్రాకులు అలాంటివి మాత్రం కొంచెం ప్రాక్టీస్ చేయాలి కదా. అలాంటివి నేనైతే ఇక వేసుకోవాలంటే పెద్ద ఇష్టపడను. కుట్టాలంటే ఇక నాకు నేను కుట్టుకోవాలంటే మస్తు కష్టం అవుతుండే. ఇక దానికి లైనింగ్ కొనాలి, ఓ సారీ కొనాలి, పిచ్చి పిచ్చి డ్రెస్సులతోటి కుడితే మళ్ళీ వేసుకోం కదా. ప్రాపర్గా కొని కుట్టాలంటే ఇక నేను కొనుక్కొని కుట్టుకోకపోయేది. అట్లా డ్రెస్సులు మాత్రము కొంచెము ట్రై చేయలేకపోయినా కానీ బ్లౌజులు మాత్రము ఎన్ని ఇబ్బందులు పెట్టానో అన్ని ఇబ్బందులు పెట్టేసి మంచిగానే కుట్టుడు వచ్చేసింది. ఇప్పటి వరకు అయితే కస్టమర్స్కి కుడతాను నేను బ్లౌజులు. తెలిసిన వాళ్ళు ఇస్తూనే ఉంటారు. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఇచ్చి మంచిగా కుట్టు, ఇది మంచిగా కుడితేనే మళ్ళీ వస్తాము, మా అమ్మాయి ఉన్నాయి, అమ్మమ్మాయి ఉన్నాయి, మా అక్కయ్య ఉన్నాయి, చెల్లెవి ఉన్నాయి, మంచిగా కుట్టి ఇది కుడితే మళ్ళీ ఇస్తాం అని చెప్పిళ్ళు అనుకో వాళ్ళకి ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎవరికి కానీ అట్లా ఇచ్చినప్పుడు మంచిగా కుట్టండి అని చెప్పకండి. ఎందుకంటే మీ మీద కుట్టే వాళ్ళకి పగ ఉండదు కదా. వాళ్ళు ఎట్లాగో మంచిగానే కుట్టాలని ట్రై చేస్తారు. అలాంటప్పుడు మీరు మంచిగా కుట్టండి అని చెప్పేసరికి కథం వాళ్ళకు ఉన్న భయమో ఏంటిదో తెలియదు కానీ అది ఖచ్చితంగా ఏదో ఒక వంక జరుగుతుంది. బాగా మంచిగా ఉండాలి అని కోరుకునే వాళ్ళ బ్లౌజులు ఎప్పుడు కానీ సెట్ కావు. ఎట్లయినా మంచిగా కుట్టరా అని అనేటోళ్ళకి మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఇది మాత్రం నేను చాలా ఎక్స్పీరియన్స్గా చెప్తా. మంచిగా కుట్టు మా వాళ్ళు ఏది వేస్తా తెస్తే తెచ్చిళ్ళు తర్వాత తెస్తారు కదా. ఇప్పుడు ముందే చెప్పాల్సిన అవసరం ఏం లేదు దాని గురించి నేనైతే అనిపిస్తుంది నాకు. ఈ ముందే ఎందుకు చెప్తారు అబ్బా వీళ్ళు అని అనిపిస్తుంది. ఇక వాళ్ళు ఎప్పుడుతోటి లోపల ఒక టెన్షన్ అనేది స్టార్ట్ అయిపోయి కుట్టేటప్పుడు ఏదో ఒకటి అయిపోతుంది వాళ్ళ డ్రెస్కే. నేనైతే రీసెంట్గా లాంగ్ ఫ్రాక్లు అవి కూడా స్టిచ్ చేస్తున్నా. లాంగ్ ఫ్రాక్లు కొంచెం భయం అనేది వదిలేయాలి కదా. ఒకరిని చంపుతాగాని డాక్టర్ గారు అన్నట్టుగా నేను భయం అనేది వదిలేసి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేసిన. నా బ్లౌజులు నేను చాలా కుట్టుకుంటా. నేనైతే నా డ్రెస్సులు నా బ్లౌజులు అన్నీ నేను కుట్టుకుంటా. కానీ కొంచెం ఫినిషింగ్ అనేది నీట్గా అంటే బ్లౌజులు నీట్గా వస్తాయి, పర్ఫెక్ట్గా వస్తాయి. కాకపోతే ఇప్పుడు కొత్త న్యూ మోడల్స్ వస్తున్నాయి కదా బ్లౌజుల్లో కానీ అన్నిట్లో కానీ కొంచెం మిషన్ సరిగ్గా లేకనో కొంచెం నాకు అది అర్థం కాకనో ప్రాబ్లం ఏదో నాకు అర్థం కాదు. కానీ కొద్దిగా నీట్నెస్ కూడా మన చేతులలోనే ఉండాలి. ఏ మిషన్ అనేది ముఖ్యం కాదు. మిషన్ కుట్టు అనేది నీట్గా వస్తే మనం నీట్గా కుట్టుడు అనేది చాలా ముఖ్యము నేను తెలుసుకున్న దాంట్లో. మళ్ళీ ఆలోచించి కుట్టాలి అంటారు కదా. నేను ఎంత ఆలోచించినంతసేపు నాకు ఏం చేయాలో అర్థం కాదు. కట్ చేసి కుట్టి చూసిన తర్వాతనే దాని ప్రాబ్లం ఏంటిది, దాన్ని ఎటు సెట్ చేయాలి అనేది నాకు అర్థం అవుతుంది. మీకు కూడా ఇట్లనే అవుతుందా కామెంట్ చేయండి. షేప్ పట్టీలు అవి వేసేటప్పుడు 2-3 తీరులో ఉంటాయి. అది వాళ్ళ బ్లౌజ్కి ఎట్లున్నదో దాన్ని చూసి మాత్రమే మనం వేయాలి. వాళ్ళ కస్టమర్ను మనం అన్నీ అడగాలి. నేనైతే ఇందులో బ్యాక్ పార్ట్ కట్ చేయలేదు. ఎందుకంటే బ్యాక్ పార్ట్కి బార్డర్ వచ్చింది. కొందరు బార్డర్ వేసుకుంటారు, కొందరు బార్డర్ వేసుకోరు. అవి చూసుకోవాలి. అయితే ఇప్పటి వరకు కూడా కుడితే కుట్టడం అసలు కుట్టుడు నేర్చుకుంటే ఇప్పుడు నేర్చుకోవాలి. కుట్లు ఇప్పుడు నేర్చుకున్న తర్వాతనే టైలరింగ్ నేర్చుకోవాలి అనిపిస్తుంది నాకైతే. అట్లా అవుతూ ఉంటుంది. కొంచెం తొందరపాటుతనం అనేది మన కుట్టుట్లో ఉండకూడదు అని అయితే నేను అనుకుంటా. కానీ ఏం చేస్తాం తప్పదు, కొన్ని అలవాట్లు మానుకోలేం కదా. నేనైతే తొందరగా కుట్టేస్తా. కుట్టిన తర్వాత మళ్ళీ
అది ఉల్టా పల్టా అవ్వడం అట్లా అవుతాయి. సీదా ఉల్టాలు ఈ పువ్వులు చూసుకోవడము, పైనకి వచ్చే పువ్వులు పైకే చూసుకోవాలి, కిందికి వచ్చే పువ్వులు కిందికే చూసుకోవాలి. ఉల్టా సీదా అయితే పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ ఒక కలర్ వస్తుంది, ఫ్రంట్ ఒక కలర్ వస్తుంది. ఒక్కొక్కసారి షేప్ పట్టీలంటే ఎవరు పట్టించుకోరులేండి. కాకపోతే మన చేతులు కూడా లోతు తీసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కుట్టేటప్పుడు మాత్రమే తీసుకుంటేనే బెటర్. నేనైతే కుట్టేటప్పుడే తీసుకుంటా. ఈ చెయ్యి ఇటు ఆ చెయ్యి అటు పెట్టేసుకున్న తర్వాతనే నేను లోతులు తీసుకుంటా. అట్లయితే కన్ఫ్యూజ్ కాదు, ఇంకోసారి ఇప్పడం అనేది ఉండదు. చాలా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే నేను ఇలా డిసైడ్ అయినా. ఈ చుట్టుపక్కల ఉన్న క్లాత్ అయితే మనము ఆల్మోస్ట్ ఎక్కువనే ఉంచుకోవాలి. ఎక్కువ ఉంచుకుంటేనే బెటర్.